ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు, స్తుతులు చెల్లిస్తున్నాము అయ్యా. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా అందరి ఎడల మీ కృప కుమ్మరించారు ప్రభువ. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేశారు తండ్రి. మాకు మంచి నిద్రను దయచేశారు అయ్యా. మీకే కృతజ్ఞతలు. ఈ ఉదయాన్నే తండ్రి మేము మరొకసారి నూతనమైన రోజులోకి ప్రవేశించగలిగాము. సూర్యోదయాన్ని ఈరోజు చూడగలుగుతున్నాము అంటే నాయన అది కేవలం మీ కృప మాత్రమే నాయన. మీ కృప చూపించి మా అందరికి జీవాన్ని ఇచ్చినందుకు కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఎస్ లార్డ్, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం ద్వారా ప్రభు ఆ తండ్రి భక్తుడు చెప్తున్నట్లుగా ఉన్నాయన. మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నప్పుడు, మిమ్మల్ని బట్టి మేము ఆనందిస్తున్నప్పుడు, మీ వాక్యాన్ని బట్టి తండ్రి మేము అయా జీవిస్తూ ఉన్నప్పుడు మా హృదయ వాంఛ తప్పకుండా తీర్చబడుతుంది. అది ఎంత అయా పెద్దదైనప్పటికీ, అది ఎంత నెరవేరనిది అయినప్పటికీ నాయన అయా, మీ అందు మేము సంతోషిస్తూ ఉన్నట్లయితే, మీ వాక్యమందు మేము ఆనందిస్తున్నట్లయితే మా ప్రతి హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తారని చాలా అయా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. ఏ బిడ్డ అయితే తండ్రి ఎటువంటి వాంఛ కలిగి ఉన్నారో నాయన అయా, వారందరి హృదయ వాంఛలన్నిటినీ ఈ రోజున తండ్రి నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభు నాయన. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే ప్రార్థనలో లేవగానే ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని అడుగుతున్నాం, వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అయా, వారు కలిగి ఉన్న ఆలోచనలను అయ్యా, వారు చేస్తున్న ప్రయత్నములను సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి ఈ రోజున తండ్రి పనులు ప్రారంభించబోతుండగా ప్రతి బిడ్డకు కావలసిన అయా శక్తిని, జ్ఞానమును, బలమును దయచేయండి. ఎవరు కూడా సోమరితనంతో ఉండకుండా, ఎవరు కూడా బలహీనతతో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా వారి పనుల్లో తండ్రి యాక్టివ్గా పనిచేస్తూ వృద్ధి చెందడానికి అయా నూరంతలుగా ఫలించడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. వారికి ఆటంకంగా ఏవి లేకుండా సహాయము దయచేయండి. ఆపబడిన పనులు కూడా అయా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. ఎస్లా నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ మీ సహాయం కోరుతున్నారు తండ్రి. వారందరికీ తండ్రి ఆ కార్యాలలో సఫలతను అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ప్రభువా, ప్రయాణాల విషయంలో కూడా మీ కృప దయచేయండి అయ్యా. ఎన్నో ప్రయాణాలు, ఎన్నో మార్గాల గుండా తండ్రి వెళ్తున్నారు. ఏ మార్గము గుండా వాళ్ళు వెళ్తున్నప్పటికీ తండ్రి వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. ఏ ప్రమాదము, ఏ అపాయము వారికి సంభవించకుండా మీ రక్షణ వారికి దయచేయండి. ప్రతి బిడ్డ కూడా మరలా క్షేమంగా వారి ప్రాంతాలకు చేర్చబడే సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన ఈ రోజున ఎవరికి ఎటువంటి లోటు అనేది లేకుండా ప్రతి విషయంలోనైనా సమృద్ధిని దయచేయండి అయ్యా. వారి ఆర్థిక పరిస్థితులను మార్చివేయండి అయ్యా. వారు తండ్రి ఉన్నతంగా ఉండే కృప దయచేయండి. మంచి ఆరోగ్యంతో ఉండడానికి సహాయం అనుగ్రహించండి. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని తండ్రి ఇంకను ఈ రోజున వృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా మాటల విషయాల్లో, అయా కనుచూపు విషయాల్లో, వారి యొక్క నడవడిక విషయాల్లో, వారు చేస్తున్న ప్రతి కార్యంలో తండ్రి మిమ్మల్ని కనబరుస్తూ తండ్రి అయా నీతిమంతులుగా ఉండే కృప దయచేయండి ప్రభువా. వారి సాక్ష్యాన్ని వారు కోల్పోకుండా సహాయము దయచేయండి ప్రభువా. అయా అదే విధంగా ప్రార్థిస్తున్నాం. గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారి గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి అయ్యా. వారిని ఏ దుష్టుడు ఏమి చేయకుండా కాపాడండి ప్రభువా. అయ్యా బిడ్డల ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. అదే రీతిన ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిలో ఉన్న కలవరాన్ని తొలగించి వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా ప్రభువా అయ్యా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం నాయన. అదే విధంగా తండ్రి మా సమయాన్ని మేము ఉపయోగించుకునే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకొనకుండా, విభేదాలు కలిగి లేకుండా అయా సమాధానంతో ఉండే కృప దయచేయండి. క్షమించే హృదయమును, సహించే హృదయమును మాకు అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన
ఈ రోజున ఎటువంటి ఈ లోక సంబంధమైన ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతులు ఈరోజు ఏ బిడ్డ కూడా మోసపోకుండా తగిన వివేచనను ప్రతి బిడ్డకును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రతి ఒక్కరికి కూడా సమాధానకరమైన నెమ్మదికరమైన జీవితాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే రీతిన ఈ రోజున మీ కృపను బట్టి అయా నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు, బర్త్డేలు జరుపుకుంటున్నారు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించమని, వారందరి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, కొందరికైనాను మీ యొక్క అద్భుతమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో మేము పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.